హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సాయిరామ్. నా పాత వ్లాగ్ చూసినట్టయితే నేను ఆర్మ్స్ మీద చేసేటోడిని. బట్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల కొంచెం చేయలేకపోయాను. అదేంటంటే నా బైక్ అనేది థెఫ్ట్ అయింది నా హాస్టల్ ముందట దిల్సుఖ్నగర్లో. సో ఒక హార్డ్ మూమెంట్ లెక్క అందరికీ ఉంటాయి కదా. సో అలానే ఇది కూడా ఒక ఇన్సిడెంట్. నేను ఏమైంది ఏంటిది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. బట్ ఇప్పటికైతే నేను ఒక న్యూ బైక్ అయితే తీసుకున్నాను, ద ఆల్ న్యూ డ్యూక్ KTM 390 Gen 3. సో దీనిదైతే మనకు ఫస్ట్ సర్వీస్ వచ్చేసింది, 1000 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నేను KTM బంజారాహిల్స్కి అయితే వెళ్తున్నాను. సో నీకు దీంట్లో నీకు ఏం చేంజెస్ చేశారో అంటే రిప్లేస్మెంట్స్ ఫస్ట్ సర్వీస్లో అండ్ దాని బిల్ అంతా మీకు చెప్తాను. ఇంకా పాత బండి గురించి వచ్చేసి అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానని చెప్పాను కదా. అండ్ ఎలా పోయింది ఏంటిది అవన్నీ చెప్తాను. అండ్ అన్ఫార్చునేట్లీ దీన్ని డెలివరీ వ్లాగ్ కూడా చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి ప్రతి మూమెంట్ ప్రతి రైడ్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు కూడా అట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో స్టే ట్యూన్. ఇప్పుడైతే మనం KTM బంజారాహిల్స్కి అయితే వచ్చినాము సర్వీస్ ఇయనీకి. ఇది ఫస్ట్ సర్వీస్. నేను మీకు దీంట్లో ఏమేమి రీప్లేస్మెంట్ చేశారో ఏమేమి చేంజెస్ చేశారో అంటే ఫస్ట్ సర్వీస్ మొత్తం చెప్తాను. అండ్ ఎట్ ద లాస్ట్ మీకు కాస్ట్ ఎంత అయింది, దీని మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అనేది కూడా చెప్తాను. కొత్తగా డ్యూక్ 390 తీసుకున్న వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అవుతుంది. 390 అనే కాదు, KTM ఏది తీసుకున్నా కూడా మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. దీంట్లో ఏమేమి చేశారని మీకు చెప్తాను. ఇప్పుడు నార్మల్గా జనరల్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్ అంటే ఏముంటుందంటే ఆయిల్ చేంజ్ ఒకటి, కూలెంట్ ఆయిల్ ఒకటి, నార్మల్ ఇంకా బేసిక్ థింగ్స్ అనేది చేస్తారు, మీ అందరికి తెలిసింది అది. అండ్ బిల్ వచ్చేసి అయితే టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు 2000 చేంజ్ ఏమో పడింది. 2076 73 సంథింగ్ పడింది. మీకు అది చూపిస్తాను. నన్ను అడిగితే మాత్రం ఏమైంది బ్రో? బాగానే ఉంది బ్రో. టాప్ అంటే చెక్ చేయలే, ఇప్పుడే ఫస్ట్ సర్వీస్ చేయించుకొని వస్తున్నా. అది V3 రా. వేసుకోదామా మరి సో ఏంటంటే ఎక్కడ ఆపాను? సర్వీస్ దగ్గర కదా. సర్వీస్ ఎక్స్పీరియన్స్ వచ్చి అయితే చెప్పాలంటే ఇట్లా చెప్తాను అనుకోలేదు, కానీ చాలా బ్యాడ్ ఎందుకు అంటున్నా అంటే కాల్ చేశారు 6 o'clock అట్లా కాల్ చేశారు. చేసినాక వచ్చాను, ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయాను. అంతలోపు అంటే చేయవచ్చు అయిపోయిందని చెప్పి కాల్ చేశారు. బట్ వచ్చినాక బైక్ వాష్ కూడా అవ్వలేదు ఫస్ట్ థింగ్. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే కూలెంట్ అనేది టాప్అప్ చేయలేదు. సో అంటే నార్మల్గా చెక్ చేసుకోవాలి వాళ్ళు, ఫైనల్ చెక్ అని ఒకటి ఉంటుంది. సో అది కూడా చెక్ చేయలేదు, అంటే సరిగ్గా కాలేదు ఫస్ట్ ఫైనల్ చెక్ అనేది. సో నేను ఏంటంటే నేను కూలెంట్ ఆయిల్ అనేది రిజర్వ్లో ఉండేది, నాకు బయటికి కనిపిస్తుంది. సో కొన్ని బైక్స్కి అనిపించవు. నేను చెక్ చేసుకున్నాను కాబట్టి అతనితో నేనే చెప్పి టాప్అప్ చేయించుకున్నాను మళ్ళీ. సో మీరు కూడా చూసుకోండి, మీ బైక్స్కి ఎప్పుడైనా సర్వీస్కి ఇచ్చినప్పుడు కూలెంట్ అనేది టాప్అప్ ఉందా లేదా, ఆయిల్ అనేది టాప్అప్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఇంజన్ కూల్ అయ్యేదే రేడియేటర్ మీద, అలాంటిది కూలెంట్ లేకపోతే ఎట్లా, రేడియేటర్ అనేది ఎట్లా ప్రాబ్లం వస్తుంది. అంతెందుకు మా ఫ్రెండే ఉన్నాడు ఆదిత్య. సో ఆడిది జావా పేరాగుండే. సో ఏంటంటే దానికి ఇట్లనే అంటే జనరల్ సర్వీస్కి ఇచ్చాడు, 3rd సర్వీసో 4th సర్వీసో. సో అక్కడ ఏమైందంటే వాళ్ళు టాప్అప్ చేసినా అని చెప్తున్నారు. అంటే అంత అయిపోయిందంటే చెక్ చేసుకున్నాడు, ఓకే. దాని ఏంటంటే కూలెంట్ అనేది బయటికి కనిపించదు. సో పార్ట్స్ ఉంటాయి కాబట్టి కనిపించదు. సో ఆబ్వియస్లీ ఉందని టాప్అప్ చేసినా అనుకున్నారు. బట్ కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే టాప్అప్ చేయలేదు అది. సో రేడియేటర్ ఉన్న ఫ్యాన్ అనేది ఖరాబ్ అయిపోయింది. సో అప్పుడు సచ్చినట్టు తీసుకోవాలి ఇంకోటి. సో తీసుకున్న నా 5000 చేంజ్ ఏమో అయిపోయింది. సో అది ఎందుకు ముందే చెక్ చేసుకుంటే అయిపోతుంది అలా. మీకు కూడా ఇంకేమన్నా మీరు పర్సనల్గా కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు సర్వీస్ అప్పుడు అది కూడా చెక్ చేసుకోండి, అన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనీ అనేది పెడుతున్నాం కదా. సో చూసి తీసుకోండి బండి అయితే డెలివరీ తీసుకునేటప్పుడు. సర్వీస్ విషయానికి వచ్చేసరికి అయితే ఇది. అండ్ ఇంకోటి మీకు చెప్పాలి, ఇదంతా ఇష్యూ అయిన తర్వాత నేను మేనేజర్కి కాంటాక్ట్ అయ్యాను. సో అతను ఇదంతా సాల్వ్ చేశాను, నాకు ఒక సొల్యూషన్ ఇచ్చాడు. అండ్
నెక్స్ట్ టైం ఇలా జరగదు అని చెప్పేసి కొంచెం చేంజెస్ చేస్తానని కూడా చెప్పాడు. నాకనే కాదు ఎవరికి జరగదని చెప్పాడు. అంటే మేనేజర్ ఎప్పుడు నేను డెలివరీ తీసుకున్న డే 1 నుంచి వెళ్ళి చాలా పొలైట్ అండ్ మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. అంతా గుడ్, ఆల్ గుడ్. సో అదొక్కటైతే ఓకే, బట్ ఈ సర్వీస్ ఒక్కటే కొంచెం బ్యాడ్, నాకైతే బ్యాడ్ అనిపించింది. సో అది కొంచెం కవర్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి క్రేజీ రైడ్లో. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సో మీ సపోర్ట్ అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ నాకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఐ యామ్ సాయి, సైనింగ్ ఆఫ్.